హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయండి, నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను పాలకూర పచ్చడి అయితే చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి. ఇంక ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యాక ఇందులో ఒక 7-8 ఎండుమిర్చిని అయితే వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలండి నూనెలోనే. తొందరగానే ఫ్రై అవుతుంది ఎండుమిర్చి. ఇంకా ఫ్రై అయ్యాక డైరెక్ట్ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జార్లో నూరడం ఇష్టం లేని వాళ్ళు దంచుకోవచ్చండి. ఇంకా నేనైతే మిక్సీ జార్లోకే తీసేస్తున్నాను, పిల్లలకి టైం అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 4 ఉల్లిపాయల్ని పెద్ద సైజు ఇలా కట్ చేసి ఇది కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు బాగా ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అవ్వాలండి. ఇది చూడండి, కొంచెం అయితే కలర్ చేంజ్ అయింది. ఇప్పుడైతే ఇది కూడా తీసేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. మొత్తం మిక్సీ జార్లో వేసేసి ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసేసి ఫ్రైన్గా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసి వేరేగా కడాయిలో ఆయిల్ పెట్టేసి ఇప్పుడు దీంట్లో మళ్ళీ పోపు దినుసులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిని కచ్చాపచ్చా దంచి వేస్తున్నానండి. అల్లం లేదండి, వెల్లుల్లియే. దీన్ని కూడా బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇందులో పాలకూరని వేసేసుకోవాలి. పాలకూర మొత్తం వేసేసి నీళ్ళు అనేవి వడకట్టుకోవాలి. నీళ్ళు అనేవి వడకట్టేసి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి నూనెలోనే. దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగితే చూడండి ఇలా నూనెలో కుక్ అవుతుందండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మూత తీసేసి చూద్దామండి. నూనెలో బాగా కుక్ అయిపోయిందండి. ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. ఇప్పుడు దీన్నైతే మనం ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిక్స్ మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇంక ఇప్పుడైతే ఆయిల్ అంతా పైకి తేలిపోయిందండి. మన పాలకూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పచ్చడి రెడీ అండి. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా తినొచ్చండి, మన ఇష్టం అండి. అది చాలా హ్యాపీగా, కారం స్పైసీనెస్ కూడా తక్కువ ఉంటుందండి. పిల్లలకు కూడా పెట్టేయచ్చు లంచ్ బాక్స్లోకి. ఇప్పుడైతే నేను వేడి అన్నం తీసుకొని అందులో ఇప్పుడు పచ్చడి అయితే కొంచెం వేసేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నానండి. నాకైతే నోట్లోకి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయండి. ఇంకా నేనైతే ఆగలేకపోతున్నాను. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దామండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా నాకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. చాలా సూపర్గా ఉందండి, ఎమ్మీగా కూడా ఉంది.